హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానంటే, మీరున్న పరిస్థితిలో ప్రస్తుతం మీరు చేయాల్సిందేంటి? ప్రతి మనిషి కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉంటారండి. ఆ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ ఏంటి అనేది కొన్నిసార్లు క్లియర్‌గా తెలుస్తుంది. కొన్నిసార్లు తెలియదు. దానివల్ల ఏంటంటే కొంతమంది యాక్షన్ కూడా తీసుకోరండి. ఆర్ సరిగ్గా తీసుకోలేకపోతుంటారని కూడా చెప్పొచ్చు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. అంటే రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. లేకపోతే కెరియర్‌కి సంబంధించి అవ్వచ్చు. ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ అవ్వచ్చు. ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలా రకరకాలండి. ఫినాన్సెస్ పరంగా కూడా అవ్వచ్చు. ఇలా మీరు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉంటే ప్రస్తుతం అసలు మీకేం చేయాలో అర్థం అవ్వకపోతే యూనివర్స్ అసలు మీకు ఇలాంటి సిట్యుయేషన్‌కి ఏం చెప్తుంది? ఏం చేస్తే బావుంటుంది? ఇప్పుడున్న పరిస్థితికి. ఇదేంటంటే లాంగ్ రన్‌లో ఎలా సార్ట్ ఔట్ అవుతుంది? లేకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి అనేది పక్కన పెడితే, యూనివర్స్ అసలు మీకిప్పుడు ఏం చేయమని చెప్తుంది అనేది ఒక రీడింగ్‌లో అయితే నేను చెయ్యాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఇలాంటి రీడింగ్స్ నేను ఎందుకు చేస్తాను అంటే, టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ పరంగా అనాలిసిస్ అనేది అవసరం అండి. మీరు మీ సిట్యుయేషన్‌లో ఎక్కడున్నారో మీకు తెలీదు. మీరేంటి కన్క్లూషన్ దగ్గరలో ఉన్నారనుకోవచ్చు. లేకపోతే అసలు సార్ట్ ఔట్ అవ్వదిది. ఎప్పటికీ ఒక ప్రాబ్లమే అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ దానికి సొల్యూషన్ ఉండొచ్చు. ఆర్ ఇదేంటంటే సాల్వ్ అవుతుండొచ్చు మీ వెనక. ఏదైనా సరే మీకు ఒక క్లారిటీ అయితే నేనివ్వాలి అనుకుంటున్నాను మీ సిట్యుయేషన్‌కి సంబంధించి. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఈరోజు నేను చేస్తున్నానండి. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రా క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమతిస్ట్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరున్న పరిస్థితిలో ప్రస్తుతం మీరు చేయాల్సిందేంటి? అసలు మీరు ఏమైనా చేయగలరా? మీ చేతిలో ఏమైనా ఉందా? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం అసలు. అసలు ఈ పరిస్థితి ఎలా మారడానికి అవకాశం ఉంది? ఇలాంటివన్నీ చూద్దాం. హ్మ్. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఇప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఈ సిట్యుయేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చండి. ఆర్ చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేశారు. మొత్తానికి అంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేశారు. కాకపోతే అవెందుకో కానీ ఫలించలేదు. అవి ఫలించకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. బట్ మీరైతే రీజన్ కాదు. అది నేను డెఫినిట్‌గా చెప్పగలను. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరేంటంటే కంప్లీట్ ఫోకస్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. చాలా జెంటిల్‌గా కూడా దీన్ని హ్యాండిల్ చేద్దామనే చూసారు. మీ నుంచి నాకేంటంటే గ్రీడీనెస్ కానీ, పొసెసివ్‌నెస్ కానీ లేకపోతే అంటే ఒక కైండ్ ఆఫ్ చైల్డిష్ బిహేవియర్ కానీ ఇవేం లేవండి. చాలా మెచ్యూర్డ్‌గా దీన్ని హ్యాండిల్ చేశారు అని చెప్పొచ్చు. బట్ ఎంత మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసినా సరే ఇదెందుకో వర్కౌట్ అవ్వలేదండి. ఇది వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ మాత్రం మీరు కాదు. అయితే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న వేరే పర్సన్స్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇది ఫేట్ అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదో కానీ మీ మిస్టేక్ అయితే లేదండి ఇందులోని. ఇది అవ్వలేదు అంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నట్టయితే అస్సలు బ్లేమ్ చేసుకోవద్దు. ఇది మీ తప్పు కాదు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా ఎప్పుడైతే ఇది అవ్వలేదో మీరు దాన్ని విడిచిపెట్టలేదండి. దాన్ని కంప్లీట్‌గా అలా హోల్డ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా మీరొక ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారనమాట. ఇలా ఒక అటాచ్‌మెంట్ అనేది ఏర్పడడంతోని మీరేంటంటే దీన్ని విడిచిపెట్టలేకపోతున్నారండి. ఇది ఎలా అయినా వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. రెండోదేంటంటే ఇదిప్పుడు ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అనే ఒక్క ఆలోచన తప్ప మీకు మైండ్‌లో ఇంక వేరే థాట్స్ ఏం లేవు అని కూడా చెప్పొచ్చండి. ఇది మీకు మరి ఎందుకంత ఇంపార్టెంటో నాకైతే తెలీదు. మేబీ ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి. మీకు అలా ఇది అయ్యుండొచ్చు. కానీ నేను మీకొక విషయం చెప్పాలండి. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇది అవ్వాలి, లేకపోతే ఇది వర్కౌట్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు అని, అది అంతా బాగానే ఉంది కానీ ప్రాబ్లమ్ ఏంటంటే,
ఈ సిట్యుయేషన్ పరంగా మీరు డీప్ డౌన్ అనాలిసిస్ చేయట్లేదండి. అంటే ఎలా అంటే పైపైన చూస్తున్నారు సిట్యుయేషన్‌ని. జస్ట్ ఒక వ్యక్తికి సంబంధించిందైతే జస్ట్ ఆ వ్యక్తి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఏదో ఆలోచిస్తున్నారు కానీ డీప్ డౌన్ అసలు రూట్ కాజ్ ఏంటి అనేది మీరు నోటీస్ చేయలేకపోతున్నారు అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీ ఆలోచనలేంటంటే అంత డెప్త్‌గా లేవన్నమాట. ఈవెన్ ఇది ఒక కెరియర్ అయినా అంతే, ఫినాన్సెస్ అయినా అంతే, ఏదైనా అంతేనండి. సిట్యుయేషన్ ఏంటంటే మీరు అంటే కంప్లీట్‌గా తెలుసు అనుకుంటున్నారు. నిజానికి మీకేంటంటే ఇంకా ఏం తెలీదు. తెలిసుంటే డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అయ్యుండేది. తెలీదు కాబట్టే అవ్వలేదు. చాలా సింపుల్ లాజిక్ అండి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, మీ సైడ్ నుంచి నాకు ఆ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు చాలా మెచ్యూర్డ్‌గా కూడా వ్యవహరించారు. నేనే చెప్తున్నాను ఈ మాట. కాకపోతే అది అయినా కూడా అవ్వలేదు. అయినా సరే ఒక పెండింగ్‌లో ఉంది అంటే, మీరు కంప్లీట్‌గా దాని కోసం తెలుసుకోలేదు కాబట్టే ఉంది. ఇక్కడ ఇంకొకటండి మీ ఇంట్యూషన్ మీకొకటి చెప్తుంటది. చాలా కాలం నుంచి చెప్తూ ఉండాలి. సో, దాన్ని ఇప్పుడైనా సరే మీరు ట్రస్ట్ చేయాల్సుంటుందండి. అదే నిజం. ఈ సిట్యుయేషన్ ఎందుకు అవ్వలేదు అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే మీ లోపల నుంచి మీకొక ఆన్సర్ ఒస్తది. అదే మీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తది. సో, అదే కాజ్ అన్నమాట. మీరింకా స్టిల్ ఏంటంటే డ్రీమ్స్‌లోనే ఉన్నారండి. ఒక డ్రీమర్‌లానే ఉండిపోయారు. అంటే ఈ సిట్యుయేషన్ ఎలా అయితే వర్కౌట్ అవ్వాలి అని మీరనుకున్నారో, అది అవ్వాలి అనే ఆలోచనలో మాత్రమే మీరుండిపోయారండి. అదవ్వడం ఎంత కష్టం? అదవ్వాలి అంటే మీరు చేయాల్సిందేంటి? మీరు ఎంతవరకు అది చేస్తున్నారు? అసలు మీరు ఇంకా క్లియర్‌గా ఐడెంటిఫై చేసారా లేదా? ఇవే ఆలోచనలు మీకు లేవండి. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఇదొక వ్యక్తికి సంబంధించిందైతే డెఫినిట్‌గా ఆ వ్యక్తి చెప్పే మాటల్ని మాత్రమే మీరు బేస్ చేసుకొని అంటే ఈ సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు చెప్పే మాటని మీరసలు నమ్మడానికే వీల్లేదు. వాళ్ళు చెప్పేదొకటి, మైండ్‌లో వాళ్ళకున్న ఆలోచనలు వేరు. రియాలిటీలో సిట్యుయేషన్ కంప్లీట్‌గా వేరండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు. సో, దాని ప్రకారం మీరేంటంటే ప్రతీదీ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం చేశారు. కానీ ఇక్కడేంటంటే డీప్‌గా చూస్తే ఇక్కడ ఇంకొకటుంటుంది. అది ఏంటనేది మీరు ఐడెంటిఫై చేస్తే కానీ మీరు ఏ దారిలో వెళ్ళాలి? అసలు మీరు వెళ్తున్న దారి సరైందా? కాదా? అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైపోయింది. మీకేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా చాలా దారులు కనిపిస్తున్నాయి. ఏది సరైన దారో తెలీదు. రెండవదేంటంటే, ఇప్పటి వరకు మీరు వెళ్ళిన దారి సరైందా లేదా కూడా మీకు తెలీదు అని చెప్పొచ్చండి. దీనివల్ల ఏంటంటే, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరగట్లేదు. ఇక్కడేంటంటే మీరు న్యూ బిగినింగ్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ పాస్ట్ ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, దీన్ని మీరేంటంటే అలా గట్టిగా హోల్డ్ చేశారు. సో, దీని నుంచి మీరు బయటకు వస్తే తప్ప మీకు అర్థం అవ్వదు అని చెప్పొచ్చండి. ఇక్కడ ఏదైనా సరే న్యూ బిగినింగ్స్ అవ్వాల్సుంది. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని అంటే ఒక లిమిట్ వరకే చూస్తున్నారనమాట. ఆ లిమిటేషన్స్ అనేవి క్రాస్ చేస్తే తప్ప మీకు అసలు ఏంటి పరిస్థితి అనేది అర్థం అవ్వదు. డెఫినిట్‌గా మీరేంటంటే ఒక రైట్ ట్రాక్‌లోకి వెళ్తారండి సూన్ ఆర్ లేటర్. కాకపోతే నేను చెప్పాను కదా! స్లో డౌన్ అవ్వండి. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అయిపోవాలి. ఇప్పుడే ఇది జరిగిపోవాలి అని చెప్పి తొందర అయితే పడొద్దు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో స్లో డౌన్ అవ్వాలండి. అంటే ఇప్పుడు మీకొక బ్రేక్ అవసరం ఆర్ పాజ్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరేంటంటే ఎక్కడా పాజ్ అవ్వకుండా అలా ముందుకు మూవ్ అవుతూనే ఉన్నారు. సో, దానివల్ల మీరసలు సరైన దారిలో వెళ్తున్నారా లేదా? లేకపోతే అసలు ఎంతవరకు ఈ సిట్యుయేషన్ కోసం మీకు తెలుసు అనేది ఆర్ ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎంత ప్రాపర్‌గా అనాలిసిస్ చేశారు అనే క్లారిటీ మీకైతే లేదండి. ఇది వ్యక్తి అయినా, ఒక కెరియర్స్‌కి సంబంధించిందైనా, లేకపోతే ఫినాన్సెస్‌కి సంబంధించిందైనా ఏదైనా ఇంతేనండి. నేను మీకు చెప్పేదేంటంటే, మీరు ఏ రోజైతే దీని కోసం కరెక్ట్‌గా తెలుసుకుంటారో, ఎక్కడున్నారో తెలుసుకుంటారో, అప్పుడే మీరేంటంటే ముందుకు మూవ్ అవ్వగలరండి. ఇదొక హ్యాపీ ఎండింగ్ అవుతుంది అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా హ్యాపీ ఎండింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది హ్యాపీ ఎండింగ్ అవ్వాలి అంటే, ఫస్ట్ మీరు స్లో డౌన్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే పైపైన చూడొద్దు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని వద్దు అంటున్నారనుకోండి. ఆ వద్దు అనే దానికి మీరు ఒక రీజన్ అనుకోవచ్చు. కానీ ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. మీరు అనుకుంటున్న రీజనే క్రూషియల్ అని అనుకోవచ్చు. లేకపోతే అదే అన్నిటికంటే పెద్ద రీజన్ అని అనుకోవచ్చు. కానీ వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇదేంటంటే ఒక కెరియర్‌కి సంబంధించిందైనా మీకేంటంటే అనుకున్న సక్సెస్ రావట్లేదు.
సక్సెస్ రాకపోవడానికి మీరేంటంటే ఒకటే రీజన్‌గా ఏదో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటి ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, సెలెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడి వరకే మీరు ఆలోచిస్తారు. మీరసలు ఏం ప్రిపేర్ అవుతున్నారు? ఏం రాస్తున్నారు? మీరు ఎంత స్మార్ట్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రతిసారి లక్ ఒక్కటే కాదండి. మీ సైడ్ నుంచి కూడా ఏదో సంథింగ్ మిస్ అవుతుంటేనే అది జరుగుతదనేది మాత్రం నిజం. సో, అలా అసలు మీ నుంచి ఏం మిస్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలండి ఈ సిట్యుయేషన్‌లోని. ఇదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అని కాదు, ఏదైనా ఇంతేనండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఇప్పుడే స్పీడ్‌గా మూవ్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే మీరేంటంటే ఆలోచించాలండి. రిస్క్ అయితే తీసుకోవాల్సుంటుంది ఈ సిట్యుయేషన్‌లో. కాకపోతే రిస్క్ తీసుకోవాలి అంటే ముందు అసలు రీజన్ ఏంటో మీకు తెలియాలి కదా! ఈ సిట్యుయేషన్ ఎందుకిలా అయిపోయిందో మీకు అర్థం అవ్వాలి కదా! ఎందుకంటే మీరింత మెచ్యూర్డ్‌గా ప్రతిదీ కూడా కేర్‌ఫుల్‌గా చేస్తే ఇలా అయింది అంటే ఇక్కడ ఇంకేదో ఉందనే కదా అర్థం. సో, అదేంటి అనేది మీరేంటంటే క్లియర్‌గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ రిస్క్ తీసుకోలేరు. బట్ వన్స్ మీరు రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే గుడ్ లక్ అనేది మీ వైపే ఉంటుందండి. సో ఫార్ మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అంటే మేబీ గుడ్ లక్ కూడా లేదు. లైక్ ఏంటంటే లక్ మీకు ఫేవర్ చేయలేదు. బట్ రీజన్ ఏంటనేది ప్రాపర్‌గా మీరు అనాలిసిస్ చేసి ఏ రోజైతే ఆ డెసిషన్ తీసుకుంటారో, లేకపోతే ఒక స్టెప్ ముందుకు వేస్తారో ఖచ్చితంగాను లక్ మీ వైపే ఉంటుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు జరుగుతది అని ఇక్కడ కార్డ్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే తొందరగా జరుగుతుందండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక కన్క్లూజన్ కానీ రానట్టయితే అంటే ఇంకా స్లోగానే ఇది అవుతుంది. ఎందుకో కానీ ఎప్పటినుంచో ఇది ట్రై చేస్తుంది వర్కౌట్ అవ్వట్లేదు. లాగ్ అవుతుంది. ఎందుకిలా అని మీకొక డౌట్ ఉంటే మీరు ఎప్పుడైతే అది తెలుసుకుంటారో ఇదేంటంటే తొందరగా అవుతుందండి. మీరు ఊహించిన దానికంటే కూడా చాలా తొందరగా అవుతుందని చెప్పొచ్చు. మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్‌గా జరుగుతుందండి. సపోజ్ ఇదేదో ఒక ప్రాబ్లమ్ 1 ఇయర్‌కి సార్ట్ ఔట్ అవుతది అనుకుంటే, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్‌లో సార్ట్ ఔట్ అయిపోతుంది. అంత స్పీడ్‌గా ఉంటదనమాట. బట్ మీకు అసలు ఇక్కడ ఏమవుతుంది? ఎందుకిలా అయ్యింది? ఆర్ మీరెంతవరకు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నారు? ఇవి తెలుసుకోవాల్సుంటుందండి. అవి తెలుసుకుంటే తప్ప మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోలేరు. అండ్ డెఫినిట్‌గా మీరేంటంటే యాక్షన్ అయితే తీసుకోవచ్చు. దానికోసమైతే అసలు వర్రీ అవ్వద్దు. బట్ కరెక్ట్‌గా తెలుసుకుంది యాక్షన్ కూడా తీసుకోలేరు కదా! మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలో పైల్ 2 ఎవరైతే ఈ రా బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరున్న పరిస్థితిలో ప్రస్తుతం మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు ఈ పరిస్థితి ఏమైనా మారడానికి అవకాశం ఉందా? చూద్దాం అసలు. హ్మ్. సో, నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, దీని పరంగా మీరేంటంటే చాలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారండి. అంటే ఇది మీకు చాలా పరీక్షలు పెట్టింది అని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో మీకు ఎంత పేషెన్స్ ఉందో, లేకపోతే మీరు వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేస్తారో నాకైతే తెలీదు కానీ, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాని పరంగా మాత్రం చాలా పేషెన్స్‌తో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకో కానీ ఇంక మీకు ఆ పేషెన్స్ లేదండి. మొత్తానికే ఒక్కసారిగా మీరేంటంటే కంట్రోల్ తప్పారు అని చెప్పొచ్చు. ఈ కంట్రోల్ తప్పడం వల్ల ఏంటంటే స్లోగా అన్నీ కూడాను ఒక రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకిక్కడ అర్థమవుతుందేంటంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే కంప్లీట్‌గా క్లారిటీతో ఉన్నవాళ్ళు ఇప్పుడేంటంటే మీకు ఆ క్లారిటీ లేదండి. ఎందుకో కానీ మీరు ట్రాక్ తప్పారు. రెండోదేంటంటే ఇదొక వ్యక్తికి సంబంధించిందైతే ఇద్దరి మధ్యలో కూడా ట్రాన్స్‌పరెన్సీ లేదని చెప్పొచ్చండి. ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అయితే లేదు. ఇదేంటంటే వ్యక్తి అనే కాదు, మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఆ సిట్యుయేషన్ పరంగా కూడా మీకు క్లారిటీ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ లేదండి. మీరేంటంటే స్లోగా రియాలిటీని యాక్సెప్ట్ చేయడం మానేసి ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైతే కొంచెం రాంగ్ టర్న్ తీసుకుందో, నిజానికి ఇది రాంగ్ టర్న్ తీసుకోవడానికి మీరు కూడా రెస్పాన్సిబుల్లే. ఎందుకంటే
మీరు వెయిట్ చేసినంత కాలం వెయిట్ చేశారు. మీరు ట్రై చేసినంత కాలం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఎలా అంటే మీరు చేంజ్ అయిపోవడం స్టార్ట్ అయిందండి. దీన్నేంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోయారు. ఇది హ్యాండిల్ చేయలేక ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం మానేశారు. ఆ ఎస్కేపింగే మీకేమనిపించిందంటే ఈజీ అనిపించింది. అదే బెటర్ అని ఫీలింగొచ్చింది. దీనివల్ల మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేస్తారు గావాలా? లేకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఇవంతా కూడా మీరేంటంటే పట్టించుకోవడం మానేశారండి. అంటే ఎవరేమనుకుంటే నాకెందుకు అనేలా తయారయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కూడా వాళ్ళని జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది మొత్తానికి ఎలా అయిపోయింది అంటే, ఎక్కడో స్టార్ట్ అయింది. ఏదో వేలో కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చండి. మీ ఇనీషియల్ గోల్ వేరు. ఇప్పుడు జరుగుతుంది వేరు. కంప్లీట్‌గా డిఫరెంట్ అన్నమాట. అసలు ఇది ఇలా ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా మీకు క్లారిటీ లేదు అని చెప్పొచ్చండి. మీ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కడికో తీసుకువెళ్లారు అని అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు మీరే ట్రాప్ అయిపోయారు అనిపిస్తుంది ఈ సిట్యుయేషన్‌లో. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేరు అనే క్లారిటీ మీకైతే వచ్చేసిందండి. ఎందుకో కానీ మీరు ఇరుక్కున్నారు అంతే. ఎలా ఇరుక్కున్నారు? ఎందుకు ఇరుక్కున్నారు అంటే, ఇక్కడ పెద్దగా రీజన్స్ అయితే ఏం చెప్పలేం కానీ ఇరుక్కున్నారంతే. ఒక్క మాటలో చెప్పాలి అంటే. బయటకి రాలేకపోతున్నారు ప్రయత్నం చేసినా సరే. బయటకు వస్తే పరిస్థితేంటి? బయటకు వస్తే ఎలా సర్వైవ్ అవుతారు? అనే భయం కూడా మీకుందండి. మీరు కాని వ్యక్తిలా మీరెక్కడ ఉండాల్సొస్తుందో, లేకపోతే దీనికోసం మీరింతకాలము చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఇది వర్కౌట్ అవ్వక స్లోగా ఏంటంటే మీరు ఎస్కేప్ అవుతున్నారు. ఇవన్నీ కూడా కాదండి. మీకు భయం అంతే. సర్వైవ్ అవ్వలేరేమో అని. అంటే నాకిక్కడ మీలోనేంటంటే ఆ కాంప్లికేటెడ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయండి. మీ ఎనర్జీస్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఈవెన్ మీ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు నాకు కూడా కష్టంగానే అనిపిస్తుంది ఫస్ట్ టైమ్. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఎనర్జీస్ అయితే నేను ఫీల్ అవుతున్నానండి మీ నుంచి. ఇదేంటంటే పార్షియల్‌గా అంటే ఎదుట వ్యక్తులు కానీ, ఎదుటి పరిస్థితి తప్పు కానీ ఉంటే ఎక్కువ మిమ్మల్నే మీరు బ్లేమ్ చేసుకోవాలి అండి. ఈ సిట్యుయేషన్ ఇలా అయిపోవడానికి. ఇక్కడేంటంటే పక్క వ్యక్తుల్ని, ఎదుటి వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు క్లియర్‌గా ఉండి, మీరు సిట్యుయేషన్ కరెక్ట్‌గా యాక్సెప్ట్ చేసుంటే, మీరెందుకు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. బట్ మీరు అలా చేయలేదు. మీరు ఆ టైంలో ఎస్కేప్ అయ్యారు. మీరు ఆ టైంలో వీటిని హ్యాండిల్ చేయలేరు అని అనుకున్నారు. సో, చాలా రాంగ్ స్టెప్స్ వేసేసారు. దానివల్ల మీరు ఇరుక్కున్నారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే అందుకే కష్టం అనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లే. బట్ ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీరింకా ఈ సిట్యుయేషన్నయితే యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. దీని మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ఇంకా ఏదో కొత్తగా జరుగుతది, లేకపోతే ఏదైనా సరే వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి మీరు అంటే ఎక్కువ ఫ్యాంటసీస్‌లో ఉంటే కష్టం. అంటే ఒక మనిషి అవుతది అనుకోవడంలో తప్పులేదండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళేదైనా ఒకటి కోరుకున్నప్పుడు అది అవ్వాలనే అనుకుంటారు. ఎవరు కూడా అవ్వకూడదు, అవ్వదు అని అనుకోరు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. సో, మీరేంటంటే ఆ లిమిట్ ఏంటి అనేది తెలుసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇదే కానీ ఇలా కంటిన్యూ అయితే మీ లైఫ్‌లో ఇంకా కేయోస్ వస్తాయండి. ఈ సిట్యుయేషన్ ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. మీరు ఇంకా సఫర్ అవుతారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డిజాస్టర్‌ని ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే. సో, మీరేంటంటే సూన్ ఆర్ లేటర్ ముందు ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీరు పెద్దగా యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు కానీ, ముందు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా! దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తే అలానే మీరు వెళ్ళాల్సుంటుంది. అంతేకాని మీ ఓన్ ఫ్యాంటసీసు, మీ ఓన్ ఇమాజినేషన్స్ ఇక్కడ అవసరం లేదండి. రియాలిటీ ఏదైతే దాన్ని బేస్ చేసుకొనే మీరేంటంటే ఏదైనా ప్లాన్ చేయండి. ఇక్కడ మీకు ప్లానింగ్ ఇంపార్టెంటే. మీ కంఫర్ట్ జోన్ నుంచి ముందు మీరు బయటకి రావాలండి. మీరు ఇలా ఎస్కేప్ అయితే ఇది మీ కంఫర్ట్ జోన్ అనుకుంటున్నారు. కానీ ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. ఏ రోజైతే మీరు ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారో డెఫినెట్‌గా థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఏదైనా సరే మీ నుంచి ఎఫర్ట్స్ అయితే అవసరం అండి. చాలా హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మళ్ళీ ఒక ట్రాక్‌లోకి రావాలి. లేకపోతే అంటే మీరిలా ట్రాప్ అయిపోయారు కదా! దీని నుంచి బయటకు రావాలి అంటే కష్టపడాలండి. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ సైకిల్ అనేదేంటంటే మీరు బ్రేక్ చేయాల్సుంటుంది.
ఈ ఫేజ్ అయితే ఉందో ఇదొక ఎండ్‌కి రావాల్సుంటుంది. ఈ ఫేజ్ ఎండ్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ పర్సన్స్ కాదు, లేకపోతే సిట్యుయేషన్ కాదు, ఏదైనా సరే దీన్ని కంట్రోల్ చేయడం కానీ, హ్యాండిల్ చేయడం కానీ మీ చేతుల్లోనే ఉందండి. దీనికి ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. లేకపోతే ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఇది సార్ట్ ఔట్ అయితే అవ్వదండి. మీరు సోలోగా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. ఈవెన్ ఎవరైనా ఇంటర్ఫియర్ అయినా సరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలీదు. ఇక్కడేంటంటే ఎప్పుడూ కూడా డిఫరెంట్ పర్సన్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదండి కొన్ని సిట్యుయేషన్స్‌లో. డిఫరెంట్ ఎనర్జీస్ పార్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఔట్‌కమ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. అది కొన్నిసార్లు డిజాస్టర్ అవుతుంది. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. బట్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎప్పుడూ తక్కువే ఉంటాయి. డిజాస్టర్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ప్లస్ ఈ కార్డ్ వచ్చింది కాబట్టి మీరేంటంటే ఇంకొకళ్ళని ఇంటర్ఫియర్ చేయడానికి లేదు ఇందులో. మీరే ఇది సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఇది మీకు కష్టంగానే ఉంటుందండి. బట్ మీరు ఎప్పుడైతే చేస్తుంటారో కొంత ఈ ఔట్‌కమ్ అనేది మీ ఫేవర్‌లో మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీ ప్రయారిటీస్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోకపోతే మాత్రం కష్టమే. అంటే ఇక్కడ ఒకటి ఇలా ఎస్కేప్ అవ్వడమే మీ ప్రయారిటీ అని మీరు అనుకోవచ్చు. లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు ఏదైతే అనుకున్నారో అదే మీ ప్రయారిటీ అనుకోవచ్చు. మరి అది మీ ప్రయారిటీ అయినప్పుడు ఏంటంటే దాని పరంగా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సుంటుంది. మీలో మీరేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవడం కానీ, ఆ జెలస్ ఫీలింగ్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే గ్రిడీనెస్ పెరగడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అవన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేయాల్సుంటుంది. మీరు ఒకవేళ కానీ ప్రయారిటీస్ తెలుసుకునే ఆ ప్రాసెస్‌లోని ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఈ రియాలిటీని మీరు ఎలా అయినా యాక్సెప్ట్ చేయాలి. తప్పదు అనుకోని కానీ డిసైడ్ అయితే ఇంత కాంప్లికేటెడ్‌గా ఉండదండి మీ లైఫ్ అయితే. కొంత మీరు ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే మీలో పెరిగిన ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఇప్పుడు తగ్గాలండి. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి మీరు జెలస్ ఫీల్ అవుతుంటే అది తగ్గాలండి. గ్రిడీనెస్ తగ్గాలి. ఇలా మీలోని ఏంటంటే ఉన్న ఆ నెగెటివ్ ట్రైట్స్‌ని మీరు తగ్గించుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఛాలెంజెస్ అనేవి మీ ఒక్కళ్ళకే ఉండవండి. ప్రతి వాళ్ళ లైఫ్‌లో కూడా ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. బట్ అందరూ ఏంటంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? దాన్ని ఫేస్ చేసేస్తే మంచిదేమో! ఓవర్‌కమ్ చేయగలుగుతాము అని అనుకుంటారు. బట్ కొంతమందేంటంటే ఎస్కేప్ అవుతుంటారనమాట. ఎంతకాలం ఎవరైనా ఎస్కేప్ అవుతారు. లాస్ట్ వరకు అది జరగదు కదా! సో, మీరేంటంటే ఇప్పటి నుంచైనా సరే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అదేదో ముందే హార్డ్ చాయిసెస్ చేసుకోవడం కూడా అంతే మంచిదని అనిపిస్తుందండి. మీలో చాలా నెగెటివ్ ట్రైట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఆ నెగటివిటీని మీరు రిలీజ్ చేయాల్సి కూడా ఉందండి. కొంచెం మారండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కొంత బెటర్ అవుతుంది. మీరు మారే వరకు కూడా ఈ సిట్యుయేషన్ బెటర్ అవ్వదండి. ఇది ఇలానే ఉంటుంది. ఇంకొంచెం కాంప్లికేట్ అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరున్న పరిస్థితిలో ప్రస్తుతం మీరు చేయాల్సిందేంటి? అసలు మీరున్న పరిస్థితి ఏమైనా మారుతుందా? మీరు చేయడానికి అసలేమైనా ఉందా ముందు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చేయాల్సిందంతా చేశారు అని అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువే చేశారు అని కూడా చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్ పరంగా. అంటే మీకు క్లారిటీ లేదు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? లేకపోతే ఇది మీకు ఎంతవరకు ఫేవర్ చేస్తుంది అనేది. బట్ స్టిల్ మీకెందుకో కానీ మనసుకి చెయ్యాలి అనిపించింది చేశారంతే. మీ నుంచయితే నాకు ఆ ఎఫర్ట్స్ కానీ లేకపోతే ఆ పాజిటివిటీ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. లైక్ చాలా రిస్క్స్ కూడా తీసుకున్నట్టున్నారు. మొత్తానికి ఇలా ఏంటంటే చాలా చేశారనే చెప్పాలండి. మీరు ఈవెన్ మీకు కష్టమైనా, మీకు అవకాశం లేకపోయినా కూడా చేయడానికే ప్రయత్నం చేశారండి. బట్ ఎక్కడా కూడా గివ్ అప్ అయితే చేయలేదు. మీలో ఆ పాజిటివిటీ అనేది నాకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఇంత చేశారు కదా! మరెందుకు ఇది ఇలా కాంప్లికేట్ అయింది? లేకపోతే ఎందుకు అనుకుంది అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు? అంటే ఎప్పుడో వర్కౌట్ అవ్వాల్సింది ఇంకా అవ్వలేదేంటి అని మీకెక్కడో అనిపిస్తుంది. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ టైంలోని ఇది అవ్వదండి. ఎందుకంటే మీరు ఇంకా ఇంకొంత
ఆలోచించుకోవాల్సి ఉంది. సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేదు. సో, ఇప్పుడు మీకనిపిస్తుంది మరి మీరు ఇంత చేశారు కదా! ఇంత చేసిన తర్వాత ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదు? లేకపోతే ఎందుకు ఇది ఇంకా కాంప్లికేటెడ్‌గానే ఉంది? అసలు దీని పరంగా కన్క్లూజన్ అనేది పాజిటివ్‌గా వస్తుందా? రాదా? ఇలా మీకు చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఇది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వనివ్వండి. అంటే ఒక కెరియర్ అని కాదు, మ్యారేజ్ అని కాదు, రిలేషన్‌షిప్ అని కాదు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అని కాదు. ఇలా ఏ యాస్పెక్ట్ అయినా సరే ఎందుకో కానీ మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి ఆర్ మీరు చేసిన హార్డ్ వర్క్‌కి రిజల్ట్ అనేది అనుకున్నట్టు రాలేదు అని అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ పెండింగ్‌లో ఉండిపోయింది. ఇంకా అసలు అనుకున్నట్టు అవుతుందా లేదా అనే డౌట్ మీకుండొచ్చు. కానీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేనైతే మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు ఏదైతే చేశారో మీకు అదే తిరిగి వస్తుందండి. మీరు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది. చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడు మీ ఆలోచనలేంటంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయన్నమాట. మీరేంటంటే పాజిటివ్‌గా ఆలోచించలేకపోతున్నారు. అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా ఆలోచించలేకపోతున్నారు. లైక్ ఏంటంటే అప్పుడప్పుడు పాజిటివ్‌గా ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే, అప్పుడప్పుడు ఏంటంటే నెగెటివ్‌గా అనిపిస్తుంది వర్కౌట్ అవ్వదు అని. సో, మీ ఆలోచనలు ఏంటంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయండి. దానివల్ల మేనిఫెస్ట్ కూడా ఏమి అవ్వట్లేదు. అంటే పాజిటివ్‌గా మేనిఫెస్ట్ అవ్వట్లేదు. నెగెటివ్‌గా కూడా మేనిఫెస్ట్ అవ్వట్లేదు. మేబీ ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఎంత కార్మిక్ సిట్యుయేషన్ అయినా సరే మేనిఫెస్టేషన్స్ కూడా ఇంపార్టెంటే. మీలో కొంతమంది ఏం చేస్తారు అంటే, ఒకటి రిజల్ట్ అనుకున్నది అనుకున్నట్టు రాకపోయినా, లేకపోతే లేట్ అయినా, థింగ్స్ ఎందుకో స్లోగా అవుతున్నాయి అనిపించినా సరే, అవ్వదేమో అనే ఒక కన్క్లూజన్‌కి వచ్చేస్తారండి. అట్‌లీస్ట్ 100% ష్యూర్‌గా లేకపోయినా సరే కనీసం ఒక 70% కన్ఫర్మ్ చేసుకుంటారు అది రాదు అని. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు కాసేపు అవుతుంది అనుకుంటే, కాసేపు అవ్వదు అని ఇలా రకరకాలుగా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ రిజల్ట్ ఎటూ అవ్వదండి. అదలా మధ్యలో ఉండిపోతుంది. సో, ఇప్పుడు మీ ఆలోచనలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మీరు పాజిటివ్‌గా ఆలోచించాలి. అండ్ మీరెంతవరకు పాజిటివ్‌గా చేసిందేంటి? మీరేంటంటే ఎంతసేపు ఈ సిట్యుయేషన్ అయిపోతది, లేకపోతే ఈ వ్యక్తి వచ్చేస్తారు, లేకపోతే జాబొచ్చేస్తుంది. ఇలా ఇది మాత్రమే అనుకుంటే సరిపోదండి. అవి వస్తాయని అనుకోవడం ఎంత ఇంపార్టెంటో, మీరు పాజిటివ్‌గా చేసిందేంటి అనేది కూడా రీకలెక్ట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఈవెన్ నేను చెప్పాను. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినిట్‌గా మీరు చాలా ఎఫర్ట్సే పెట్టారని చెప్పొచ్చు. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి పాజిటివ్ వేలో. మీరు పాజిటివ్‌గా చేసిందేంటి అనేది కూడా టైమ్ టు టైమ్ రీకలెక్ట్ చేసుకోవాలండి. అంటే మీరు అనుకోవచ్చు. అలా చేసిన దానికి అంటే మంచి చేసినప్పుడు ఏంటంటే అంతలాగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కదండీ అని. డెఫినిట్‌గా మీరేంటంటే మీరు చేసుకున్న మంచి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు మీరు గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా పాజిటివ్‌గా మీరు మేనిఫెస్టేషన్స్ చేయాల్సుంటుంది. అంటే మీరు చేసిన మంచేంటి మీరు గుర్తు చేసుకోవాలి. ప్లస్ ఈ రిజల్ట్ ఎలా రావాలి అనేది కూడా మీరేంటంటే అంటే ఒక పాజిటివ్ వేలో అనుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా మీరెప్పుడైతే అనుకుంటుంటారో మీ లైఫ్‌లో ఏ ఛాలెంజెస్ ఉన్నా లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే అవి ఒక ఎండ్‌కి వస్తాయి. తొందరగా జరుగుతదని చెప్పొచ్చు. అంటే మీ లైఫ్‌లో అన్ని యాస్పెక్ట్స్ ఉండి ఇదొక్కటే మీరనుకున్నట్టు జరగలేదు అని మీకనిపించినట్టయితే, డెఫినెట్‌గా ఇది కూడా వర్కౌట్ అవుతుందండి. దీనికోసం అని చెప్పి మీరేంటంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, అది వేరే వాళ్ళ మీద చూపించి, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని, అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. ఇక్కడ నేనైతే మీకొకటే చెప్తున్నాను. అదేంటంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కోపం తెచ్చుకొని చేయగలిగిందయితే ఏం లేదండి. కూల్‌గా ఉండడం ఒక్కటే దీనికి సొల్యూషన్. అండ్ ఇంకొకటేంటంటే ఛాలెంజెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. లైఫ్‌లో ఏది కూడా అంత ఈజీగా రాదు. కానీ అది రావాలి అని రాసిపెట్టి ఉన్నప్పుడు ఎలా అయినా వస్తుంది. సో, ఈ సిట్యుయేషన్ కూడా అలాంటిదేనండి. ఇది మీకు రావాలి అని ఉంది. కానీ టైం పడుతుంది. అన్నీ వెంటనే రావు కదా! అలా అని చెప్పి ఇదేంటంటే టైం పడుతుంది కదా! అని చెప్పి ఎక్కువ టైం అని కూడా అనుకోవద్దు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. మీరు ఏది చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది అని. అంటే ఇప్పుడు మీరు ఆలోచించే ఆలోచనలు కూడా మంచిగానే ఉండాలి. పాజిటివ్ వేలోనే థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీరు యూనివర్స్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు మీ ఆలోచనలతో. మీరేంటంటే కాసేపు కావాలి అనుకుంటే, కాసేపు వద్దు అని అనుకోవడం. మెయిన్ కావాలి, వద్దు అనే దానికంటే కూడా అవుతది అనుకుంటే ఇంకోసారి అవ్వదు అని అనుకోవడం. ఇలాంటివైతే ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయండి. సో, ఏదో ఒకదానికే స్టిక్ అయ్యి ఉండండి. ఎప్పుడైతే మీరు ఏంటంటే ఇలా కొంచెం పాజిటివ్‌గా థింక్ చేస్తారో, లేకపోతే
ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది జరుగుతుంది. ఆన్సర్స్ అయితే తొందరలో వింటారండి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫేజ్ ఒక ఎండ్‌కొస్తుంది. మీరు ఎంత అంటే పెయిన్ ఫీల్ అవుతున్నా, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే ఇదొక ఎండ్‌కైతే వస్తుందండి. డెఫినెట్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఆ న్యూ బిగినింగ్స్ కూడా ఒక పాజిటివ్ వేలో జరుగుతాయి. అండ్ ఎండ్ కూడా ఎలా వస్తుంది అంటే ఒక హ్యాపీ వేలో ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇలా ఏంటంటే కార్డ్స్‌లో పాజిటివిటీ ఉన్నప్పుడు మీరు నెగెటివ్‌గా ఉండాల్సిన పనైతే లేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, హెసిటేషన్స్ అనేవి చాలా సహజమండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ అనుకున్న వెంటనే అవ్వకపోతే ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. దానికి నేను కాదు అనను. కానీ అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదండి. అవ్వదేమో అని. ఇది అవుతది అని నమ్ముతూనే మీ లైఫ్‌లో కూడా మీరు బిజీ అవ్వాలండి. మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి. సెల్ఫ్ కేర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే సెల్ఫ్ డౌట్ ఒద్దండి. మీరు ఎఫర్ట్స్ పెట్టారు కదా! జరగాలనే కదా ఎఫర్ట్స్ పెట్టారు. సో, డెఫినెట్‌గా జరుగుతుందంతే. ఇంక సెకండ్ థాట్ ఇక్కడ అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు దేని మీద కాన్ఫిడెన్స్ లేకపోయినా పర్వాలేదు. మీ మీద మాత్రం మీకు కాన్ఫిడెన్స్ ఉండాలండి. మీరేదైనా ఒకటి చేస్తున్నారు ఆర్ చేశారు అంటే అవ్వాలనే కదా చేస్తారు. అంటే 100% ఎఫర్ట్స్ పెట్టే చేస్తారు ఎవరైనా సరే. ఈవెన్ 100% పెట్టకపోయినా సరే స్లోగా అయినా సరే అది కావాలి అనుకున్నప్పుడు కష్టపడతారు. అస్సలు ఏది చేయకుండా మానేయరు కదా! సో, డెఫినిట్‌గా అవుతుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి అంతే. ఇక్కడ వ్యక్తుల్ని నమ్మాల్సిన పని లేదు. లేకపోతే ఉన్న పరిస్థితుల్ని కూడా మీరు నమ్మాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఏదైతే మీరు చేస్తున్నారో, లేకపోతే వచ్చే రోజుల్లో చేస్తారో, అది మాత్రమే మీకు సక్సెస్‌ని తీసుకొస్తుంది అని మాత్రం నేను చెప్పగలనండి. ఇక్కడ మీ కార్డ్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. మీ ప్రాసెస్‌ని మీరు బిలీవ్ చేయండి అంతే. డెఫినిట్‌గా మీరైతే సక్సెస్‌ని చూస్తారు. కాకపోతే స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ ఇది. సో, కొంచెం ఏంటంటే మీరు ఎంత పేషెన్స్‌తో ఉంటారు, లేకపోతే ఎంత పాజిటివ్‌గా ఉంటారు, ఆర్ మీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా యూనివర్స్ చూస్తుంది. సో, యూనివర్స్‌నైతే డిసప్పాయింట్ చేయొద్దండి. డెఫినిట్‌గా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అదే జరుగుతుంది. పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వేలోనే ఆలోచించండి. అంటే మీరు చేసింది ఎంత కష్టపడ్డారు ఇవి మాత్రమే ఆలోచించుకోండి. అంతేకానీ ఎదుటి వ్యక్తుల కోసం కానీ, లేకపోతే అయిపోయిన వాటికి అంటే అవి అవ్వనివి మెయిన్ అవ్వని వాటి కోసం ఆలోచించి మీ టైంనైతే వేస్ట్ చేసుకోవద్దండి. పాస్ట్‌లో అవ్వనంత మాత్రాన ప్రెజెంట్‌లో అవ్వదని కాదు. ఆర్ ఫ్యూచర్‌లో అవ్వకూడదని కూడా ఏం లేదు. డెఫినిట్‌గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, హోప్‌ఫుల్‌గానే ఉండండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే, నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.